ఇక ప్రభుత్వంలో హైదరాబాద్ మెట్రో విలీన ప్రక్రియకు బ్రేకులు పడినట్లేనా? సెకండ్ ఫేజ్ మెట్రో విస్తరణ ఇప్పట్లో జరగదా? విలీన ప్రక్రియకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారా? అంతర్గత అంశాలను వెల్లడించకపోవడంలో ఆంతర్యం ఏంటి? మెట్రో విలీన ప్రక్రియలో ప్రభుత్వం దగ్గర ఉన్న సెకండ్ ఆప్షన్ ఏంటి? హైదరాబాద్ మెట్రో విలీన ప్రక్రియ ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టు చుట్టూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక అంశాలను వెల్లడించారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని సీఎం గుర్తు చేశారు. అనంతరం రోషయ్య ప్రభుత్వంలో ఒప్పందాలు జరిగాయని 2017 నాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఆలస్యమవడంతో వ్యయం 15,000 కోట్ల నుంచి 22,000 కోట్లకు పెరిగిందన్నారు. ప్రాజెక్టు ఆలస్యం, కరోనా ప్రభావంతో ఎల్ఎన్టీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనడంతో మెట్రో రెండో దశ నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపలేదని సీఎం తెలిపారు. 30,000 కోట్ల విలువైన మెట్రో ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్లకే స్వాధీనం చేసుకుందని చెప్పారు. ప్రస్తుతం మెట్రోపై ఉన్న 13,600 కోట్ల రుణాన్ని తక్కువ వడ్డీకి మార్చేందుకు కేంద్ర సహకారంతో ఐఆర్ఎఫ్సి ద్వారా ఆర్థిక పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ప్రయత్నించామని వెల్లడించారు. అయితే జపాన్ సంస్థ నుంచి 4% వడ్డీతో నిధులు సమకూరిన రుణ బదిలీ ప్రక్రియలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని సీఎం ఆరోపించారు. ఇప్పటికే జపాన్ సంస్థ నిధుల్ని ఐఆర్ఎఫ్సికి విడుదల చేసిందని, కానీ రాష్ట్రానికి బదిలీ చేయటంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ఆలస్యంతో పెరుగుతున్న వడ్డీ భారం బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. ఇక హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2లో భాగంగా 122 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం వహిస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. భాగస్వామ్యం సాధ్యం కాకపోతే కనీసం ఎన్ఓసీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా పనులు చేపట్టేలా అవకాశం కల్పించాలని కోరారు. అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్, విశాఖపట్నం వంటి ప్రాంతాలలో మెట్రో ప్రాజెక్టులకు ఆమోదం లభించగా తెలంగాణ విషయంలో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఎందుకు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోడు? కిషన్ రెడ్డి నిజంగానే మెట్రో అయిపోయిన దానికి కట్టర్ను కలిసినప్పుడు నన్ను ఎందుకు తీసుకుపోడు? మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా? నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 50% ఒప్పుకున్నది నిజమైతే కాగితం ఎక్కడుందో చూపింది. మరోవైపు సీఎం ఆరోపణలకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. మెట్రో ఫేజ్ 2కు కేంద్ర అనుమతి తీసుకురావడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీకి ఎన్నోసార్లు వెళ్లినా కేంద్రాన్ని ఒప్పించలేకపోయారని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఎల్ఎన్టీపై ఒత్తిళ్లు తెచ్చి మెట్రో ఆస్తులను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సాంకేతిక లోపాలతో ప్రతిపాదనను పంపితే నిధుల మంజూరులో సమస్యలు రావటం సహజమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టివేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, సీఎం మాటను సైతం ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అయితే మెట్రోకు నిధులు విడుదల చేయకపోవడానికి కారణం ఏంటనే టెక్నికల్ అంశాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించలేదు. అదేవిధంగా సెంట్రల్ నిధులు ఇవ్వకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఏంటనే విషయంపై సీఎం క్లారిటీ ఇవ్వలేదు. ఇలా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 రుణాల పునర్వ్యవస్థీకరణ, కేంద్ర నిధుల అంశాలపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ విమర్శలు మరింత వేడెక్కాయి. అయితే మెట్రో విస్తరణకు సంబంధించిన తుది నిర్ణయం, నిధుల విడుదలపై కేంద్రం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.